సమాజంలో రోజు రోజుకి విచ్చలవిడితనం పెరిగిపోతుందా? దేశంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రస్తుతం ఆ పరిస్థితి. ఈ నెల రోజులుగా చూసుకుంటే బాలికల మీద అత్యాచారాలకు సంబంధించి రోజుకో సంఘటన చూస్తూనే ఉన్నాం. రోజుకో చోట కేసులు నమోదవుతానే ఉన్నాయి. కానీ ఇవి ఆగడాలనుకోవాలా? ఆకతాయిల చేష్టలనుకోవాలా? లేదంటే దుర్మార్గులు పేట్రేగిపోతున్నారనుకోవాలా? సైకోలు విజృంభిస్తున్నారనుకోవాలా? కారణం ఏదైతేనే చిన్న చిన్న అమ్మాయిలు, బాలికలు రోడ్డు మీదకి వెళ్ళాలంటే అంటే కాలేజీ అమ్మాయిలు కాదు, లేదంటే మహిళలు కాదు. 5 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు ఉన్న బాలికలు రోడ్ల మీదకి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి. వాళ్ళ చేతుల్లో దిశ యాప్‌లు ఉండవు. వాళ్ళ చేతుల్లో స్మార్ట్ మొబైల్స్ ఉండవు. వాళ్ళు వెళ్ళేది అంగన్వాడీ స్కూళ్ళకో, లేదంటే మామూలు స్కూళ్ళకో ఒక్కొక్కసారి చదువుకోలేక తల్లిదండ్రులతో తాజాగా చూసుకుంటే బీహార్ నుంచి వచ్చి పని చేసుకుంటున్న ఒక భార్యాభర్తల చిన్న 7 సంవత్సరాల బాలికను తీసుకెళ్లి రేప్ చేసి చంపేశారు. ఏంటి ఈ దారుణాలు? ఏంటి ఈ ఆగడాలు? ఎక్కడికి పోతుంది సమాజం? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. రాజకీయాలకు లేదంటే ప్రభుత్వాలకు దీన్ని ఎంతవరకు ముడిపెట్టాలి అనేది ఒకటి. లేదంటే నేరాలు పెరిగిపోతున్నాయా? బాలికలే టార్గెట్ అవుతున్నారా? దుర్మార్గులు పేటరేగిపోతున్నారా? దీనికి కారణాలు ఏంటి అనేది నా దగ్గర ఒక లెక్క అయితే ఉంది సార్. ఎన్సీఆర్బీ ఇచ్చింది రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే 2021లోనంట దాదాపు 1,49,404 మంది పిల్లల మీద నేరాలు నమోదైనవి. అందులో 60% బాలికల మీద అఘాయిత్యాలు జరిగిన కేసులే. 2022లో చూసుకుంటే మొత్తం 31,878 అత్యాచార కేసులు నమోదైనవి. అందులో చాలా విచిత్రం ఏంటంటే 6 ఏళ్ల లోపు బాలికల మీద జరిగిన ఘటనలు 53, 12 ఏళ్ల లోపు జరిగింది 183, ఇంకా 16